వర్ణమాలలోని హల్లులు. హల్లులేవి? కా నుండి బండిరా వరకు గుణింతాలను రాసే విధానం చూస్తూ దాని ద్వారా గుణింతాల్ని ఇంకా గుర్తుంచుకునే ప్రయత్నం చేద్దాం. వీటికి రంగుల్ని వాడుతున్నాను. మొదట కా వర్గము, కా వర్గముని అన్ని దీర్ఘాలతో అంటే చూద్దాం. ఇప్పుడు తలకట్ట అన్నీ తెలుసు కాబట్టి దీర్ఘాలతో చూద్దాం. కాకి దీర్ఘమిస్తే కా, ఖకి దీర్ఘమిస్తే ఖ, గకి దీర్ఘమిస్తే గ, ఘకి దీర్ఘమిస్తే ఘ. ఇది జ్ఞాకి. దీనికి గుణింతాలు ఉన్నాయి. తర్వాత రెండవ వర్గము చా వర్గము. చా వర్గంలో ఏమొస్తాయి? చచ్చ, జజ్జ, ఇని. దీనికి గుడి దీర్ఘం చూద్దాం. చకి గుడిస్తే చి, ఛకి గుడిస్తే ఛి. అదే జాకి గుడి దీర్ఘం ఇస్తే జీ, ఝకి గుడి దీర్ఘం ఇస్తే జీ. తర్వాత ఏం చూద్దాము? టట్టడడ్డాన అంటే టా వర్గం చూద్దాం. టా వర్గంలో ఏమొస్తాయి అక్షరాలు? ట, ఠ, డ, ధ, అణ. టా వర్గంలో టాకి కొమ్మిస్తే టు, ఠకి కొమ్మిస్తే ఠు. అదే డాకి కొమ్ము దీర్ఘమిస్తే డు, ఢకి కొమ్ము దీర్ఘమిస్తే ఢు. తర్వాత అణ. అణకి వృత్తం ఇస్తే నృ అవుతుంది. తర్వాత తా వర్గం. తా వర్గంలో త, త, ద, ద, న. తత్తదన. త అంటే ఇందులో వృత్వం అయిపోయింది. తర్వాత వృత్తం దీర్ఘము. తాకి వృత్తం దీర్ఘమిస్తే త్రూ. తర్వాత దకి తత్త ధ, సెకండ్ తాకి వృత్తం దీర్ఘిస్తే త్రూ. తర్వాత దకి ఎత్తం ఇస్తే దే, దకి ఎత్తం దీర్ఘమిస్తే ధకి ఎత్తం దీర్ఘమిస్తే ధే. తత్త దద్ద నాకి ఐత్తం, నాకు ఐత్తం ఇస్తే నై. అంటే ఒక్కొక్క గుణింతానికి ఇలా రాస్తాం చూస్తున్నాం. తర్వాత తత్తదన ఇది తా వర్గం. తా వర్గం తర్వాత పా వర్గం చూద్దాం. పకి ఒత్తం ఇస్తే పో, ఫకొత్తం దీర్ఘం ఇస్తే ఫో. తర్వాత బాకి ఒత్తం ఇస్తే బో, భకొత్తం దీర్ఘమిస్తే భో, మాకొత్తం ఇస్తే మౌ. ఇక్క వరకు వర్గాలైనవి. తర్వాత యా, రా, లా, వా. వీటి కూడా ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క సింబల్ గుర్తుని పెడదాం. బమ యా, యాకి దీర్ఘమిస్తే యా. రాకి గుడిస్తే రి. తర్వాత లాకి కొమ్మిస్తే లు. యా, లా, వా. వాకి వృత్తమిస్తే వృ. అట్లాగే యారాలవ సకి ఎత్తమిస్తే సే. తర్వాత షాకి ఎత్తం దీర్ఘమిస్తే షే, సకి ఐత్తమిస్తే సై. హాకి ఒత్తమిస్తే హో, అళకి ఒత్తం దీర్ఘమిస్తే లో. సాహ అళ అక్షకి ఇది అక్ష, ఔతమిస్తే క్షౌ. బండిరాకి సున్నా పెడితే రం. ఇలాగా రాస్తూ పోతే సరదాగా ఆట ఆడినట్టు ఉంటుంది. గుణింతం గుర్తులు ఇంకా బాగా తెలుసుకోగలుగుతాము. తర్వాత ఉచ్చారణలో కూడా దోషాలు తొలగి పదాలు రాయడానికి బాగా ఉపకరిస్తాయి. తప్పులు లేకుండా పదాలు రాయడానికి బాగా ఉపకరిస్తాయి. ధన్యవాదాలు.